హాయ్ బ్యూటీస్, ఈరోజు మీకు పాతకాలం అమ్మమ్మల కాలం నాటి వంట ఒకటి చెప్తాను. దీన్ని కొయ్య రొట్టె అంటారు. దీనికి ఏం పెద్దగా ఐటమ్స్ కూడా అవసరం లేదు. బియ్యం పిండి, శనగపప్పు సరిపోతుంది. శనగపప్పు ఒక అర్ధగంట నానబెట్టి తీసుకోండి. కింద నేనైతే కుక్కర్లో తీసుకున్నాను. బాటమ్ కొంచెం దలసరిగా ఉండేది ఏదైనా తీసుకోండి. అంటే అడుగు కొంచెం మందంగా ఉండే బౌల్ ఏదైనా, మూకుడైనా ఏదైనా పర్వాలేదు. అంటే ఉడికించడానికి నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇందులో మీరు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. మీరు ఫస్ట్ కుక్కర్లో శనగపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి. వేసి అప్పుడు మీరు పిండి వేసుకున్నారనుకోండి, మనం తర్వాత పెనం మీద ఒత్తుకుంటాం చేతితోటి, అప్పుడు మీకు చేతికి పిండి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. అందుకని ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఇలాగ బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెంసేపు మరిగించిన తర్వాత ఇందులో బియ్యపిండి వేసేసుకోండి. బియ్యపిండి వేసేసుకుని ఉండలు లేకుండా తిప్పండి. ఉండలు లేకుండా తిప్పి కొంచెం మరీ మనకి చపాతీ పిండిలాగా అంత అవసరం లేదు, కానీ కొంచెం ఇలాగ మీకు చేతికి తీసుకునేలాగా ఉన్నప్పుడు బ్యాటర్ తీసేసుకుని పెనం మీద నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ పప్పు నూనె కానీ దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే నార్మల్ రిఫైండ్ ఆయిల్స్ కంటే కూడా బాగుంటాయి అన్నమాట టేస్ట్. సో మీరు నెయ్యి కానీ, నేనైతే నెయ్యి వేసాను, మీరు పప్పు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వాడచ్చు. ఇలాగ చేతితో కొంచెం చేతిని తడి చేసుకుని పెనం అంతా ఒత్తేసుకోండి. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో, బాగా సిమ్లోను కాదు హైలోను కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నారనుకోండి, కొంచెం టైం పడుతుంది, బట్ ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. దీనికి మనం తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి వేసుకుని తిరిగేసుకోవడం. ఇదేం పెద్దగా కలర్ రాదు, కానీ అంటే రెడ్ కలర్లో మీకు అటు అలా మాడేంత దాకా అలా ఉంచకండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా హెవీగా కూడా ఉంటుంది. మనం ఎంత కంప్లీట్గా ఒకటైతే తినలేము. ఇది ఎప్పుడో మా అమ్మమ్మల టైంలో మా అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టేవారు, మా మదర్ కూడా చేసేవారు. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. దీంట్లో కొబ్బరి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చేసి చూసారనుకో, మీరే కామెంట్ సెక్షన్లో బాగుందని నాకు చెప్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.